ముస్సోరి మంచు కొండల్లో ఎంతో సంతోషంగా అన్యోన్యంగా గడిపింది రాధా గాయత్రి శ్రీచరణ్ల జంట. అయితే అంతలోనే ఒకరు శవమై తేలారు, మరొకరు ఇప్పుడు నిందితుడి స్థానంలో నిలబడ్డారు. అది అసలు హఠాన్మరణమా లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఏదైనా కుట్ర ఉందా? సరిగ్గా అర్ధరాత్రి 1:38 అల్లుడి ఫోన్ నుంచి వచ్చిన ఆ ఒక్క సెల్ఫీ ఫోటో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఒకవైపు కూతురి మృతిపై తండ్రి సంచలన ఆరోపణలు, మరోవైపు తానేమీ చేయలేదంటూ భర్త ఇస్తున్న వివరణలు. అసలు ఆ రాత్రి ముస్సోరి హోటల్ గదిలో ఏం జరిగింది? విశాఖ టేకి రాధా గాయత్రి మృతి కేసు ఉత్తరాఖండ్ డీజీపీ దగ్గరికి వెళ్లింది. పూటకు అనుమానాలు బయటకొస్తున్న నేపథ్యంలో అసలు నిజాలు తేల్చాలని రాధా గాయత్రి తండ్రి ముస్సోరిలో కంప్లైంట్ చేశారు. అక్కడ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పై మర్డర్ కేసు కూడా ఫైల్ అయింది. అంతకంటే ముందు రాధా గాయత్రి శ్రీచరణ్ తీసుకున్న వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గాయత్రి మరణానికి ముందు రోజు ఇద్దరు జాలీగా తిరిగినట్టు ఈ ఫోటోలు వీడియోలో తెలుస్తుంది. రిషికేష్, డెహ్రాడూన్లోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసినట్లు అర్థమవుతుంది. ఇద్దరు కలిసి బంగీ జంప్ సహా వివిధ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లోనూ పార్టిసిపేట్ చేశారు. డెహ్రాడూన్ క్లాక్ టవర్ దగ్గర గాయత్రి, శ్రీచరణ్ సెల్ఫీ కూడా తీసుకున్నారు. రిషికేష్ లో బంగీ జంప్, బోటింగ్ చేశారు. స్వయంగా శ్రీచరణ్ ఈ ఫోటోలు వీడియోలు తీశారు. ఇద్దరు కలిసి రెంట్కు తీసుకున్న స్కూటీలో తిరుగుతూ ఫోటోలు తీసుకున్నారు. రిషికేష్ లో అంత జాలీగా ఉన్న ఇద్దరు అసలు ముస్సోరికి ఎందుకెళ్లారు? ముస్సోరిలో ఏం జరిగింది? ఇదే తేల్చాలని పట్టుబడుతున్నారు గాయత్రి పేరెంట్స్. ఈ క్రమంలోనే శనివారం నాడు ముస్సోరి పోలీస్ స్టేషన్ లో రాధా గాయత్రి తండ్రి సుధాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లుడు శ్రీచరణ్ పైనే తమకు 100% అనుమానాలు ఉన్నాయంటూ కొన్ని కీలక ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు కేవలం రిషికేష్, హరిద్వార్ యాత్ర గురించే చెప్పారని, టూర్ ప్లాన్ లో ముస్సోరి ఉన్నట్లు తమకు అసలు చెప్పలేదని సుధాకర్ చెబుతున్నారు. అంతేకాదు జూన్ 14వ తేదీ రాత్రి భార్యాభర్తలు ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఒక సెల్ఫీ ఫోటోను శ్రీచరణ్ ఫోన్ నుంచి పంపించాడని, ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి దాటాక 1:38 ఆ సెల్ఫీ పంపడం కూడా అనుమానంగా ఉందన్నారు. బంగీ జంప్ కు వెళ్లామని శ్రీచరణ్ చెబుతున్నా వారిద్దరి ఫోన్లలో దానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పుకొచ్చారు తండ్రి సుధాకర్. ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, సైన్యానికి నేను సేవ చేశాను. ఇటువంటి నాకే ఆ కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రాధా గాయత్రి మృతిపై తండ్రి సుధాకర్ కు ఇంకొన్ని అనుమానాలున్నాయి. రాత్రి ఆహారంలో తన కూతురికి శ్రీచరణ్ ఏదైనా కలిపిచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. రాధా గాయత్రికి లో బీపీ ఉందని శ్రీచరణ్ చెబుతున్నా అవన్నీ అబద్ధాలేనని, తన కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్లో సీసీ ఫుటేజీ పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు తండ్రి సుధాకర్. ఈ అనుమానాల నేపథ్యంలో సుధాకర్ ఇచ్చిన కంప్లైంట్ తో శ్రీచరణ్ పై మర్డర్ కేసు ఫైల్ చేశారు ముస్సోరి పోలీసులు. అయితే శ్రీచరణ్ తన వర్షన్ చెబుతున్నారు. ఈ నెల 13న తామిద్దరం రిషికేశ్ బయలుదేరాం, 14న గంగానదికి వెళ్లాం. అదే రోజు రాత్రి 11:30 ముస్సోరిలోని హోటల్లో బస చేశాం. అక్కడ ఇచ్చిన రెడ్ వైన్ తాగి నిద్రపోయామని చెప్పాడు శ్రీచరణ్. తీరా తెల్లవారుజామున లేచి చూసేసరికి గాయత్రి ముక్కులో నుంచి రక్తం వస్తూ అపస్మారక స్థితిలో ఉందని, ఆ తర్వాతే చనిపోయిందని శ్రీచరణ్ వాదిస్తున్నాడు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే అసలు నిజాలు ఏంటో అందరికీ తెలుస్తాయని అంటున్నాడు. భర్త శ్రీచరణ్ తానేమీ చేయలేదని చెబుతున్నప్పటికీ ముస్సోరి పోలీసులు మాత్రం శ్రీచరణ్ పై మర్డర్ కేసు నమోదు చేశారు.